గణేశాయ నమః, గాయత్రీదేవి నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశైలందరికీ కూడా నమస్కారం. అయితే 12వ తారీఖు ఏప్రిల్ 2026 ఆదివారం నుండి 18వ తారీఖు ఏప్రిల్ 2026 శనివారం వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక మిథున రాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కొంచెం ప్రతికూలమైన పరిస్థితులు కనపడుతున్నాయి. తత్తు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఇతర దేశాలలో ఉండే భారతీయులందరూ కూడా అనవసరమైన సమస్యలు ఎదుర్కోవడం కానీ, ఉద్యోగాలు పోవడం కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ తలెత్తే పరిస్థితి కనపడుతోంది. దూర ప్రయాణాలు కానీ, విదేశీ ప్రయాణాలు కానీ వాయిదా వేసుకోవడం మంచిది. ఈ వారం ఇబ్బందులు కనపడుతున్నాయి. తీర్థయాత్రలో కానీ, విహారయాత్రలో కానీ, లేదా అలాంటి ప్రయత్నాలు చేసేటటువంటి సమయంలో కానీ ఏదో ఒక కారణంగా ఆటంకాలు రావడం, లేదా చివరి సమయంలో ఆగిపోవడము, క్యాన్సిల్స్ జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ప్రేమించిన వాళ్ళతో వివాహ సంబంధాలు కుదరకపోవడం, ప్రేమించిన వ్యక్తులు దూరం అవడం లాంటివి కనపడుతోంది. అలాగే సంతానం వల్ల సమస్యలు, ధన నష్టము కనపడుతోంది. ప్రేమికుల మధ్య అపార్థాలు, అనవసరమైన వ్యామోహాలు పెరిగిపోయే పరిస్థితి కనపడుతోంది. క్రమశిక్షణ లేకపోవడం వల్ల, జీవన విధానం సరిగ్గా లేకపోవడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. రాజకీయ నాయకులకి కోర్టు సమస్యల వల్ల కానీ, వివాదాల వల్ల కానీ సమస్యలు కనపడుతున్నాయి. లేదా సినిమా, టీవీ, మీడియా రంగాల వరకు కూడా రావాల్సిన అవకాశాలు చేజారే పరిస్థితి కనపడుతోంది. భార్యాభర్తల మధ్య అపార్థాలు, దూరం జరిగే అవకాశాలు, గొడవలు పెరిగిపోవడము, కుటుంబ వివాదాలు కనపడుతున్నాయి. పిల్లలు కూడా అనవసరంగా పాడవడం కానీ, పిల్లలు మీ కంట్రోల్లో లేకపోవడం వల్ల కానీ, పిల్లలు చేసే తప్పుల వల్ల మీకు మనస్తాపం కానీ కనపడుతోంది. అలాగే చదువు పట్ల శ్రద్ధ లేకపోవడం వల్ల పిల్లలకి మీరు ఏదో రకమైనటువంటి ఆలోచనలు చేసి దానికి సంబంధించి పిల్లల విషయంలో జాగ్రత్త తీసుకునే ప్రయత్నం చేయాలి. ఇక పరపురుష పరస్త్రీ వ్యామోహాలు, కామ కోరికలు, శారీరక కోరికలు పెరిగిపోతున్నాయి, జాగ్రత్త. అలాగే కుటుంబంలో కలహాలు, మనస్పర్ధలు బాగా పెరిగిపోతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. సంపాదన కన్నా ఖర్చు అధికంగా కనపడుతోంది. అలాగే అప్పులు చేయవలసిన పరిస్థితులు, పాత రుణాలు తీరక ఇబ్బందులు, వడ్డీలు కట్టే పరిస్థితులు, ఈఎంఐల సమస్యలు, క్రెడిట్ కార్డు బిల్లుల వల్ల సమస్యలు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకి వచ్చే అవకాశం చేజార్చుకునే పరిస్థితి కనపడుతోందని చెప్పొచ్చు. విదేశీ ప్రయత్నాలు కూడా వాయిదా పడే పరిస్థితి కనపడుతోంది, జాగ్రత్తగా ఉండాలి. డబ్బులు కూడా అనుకున్నంత ఆదాయం రాకపోవడము, ఖర్చులు విపరీతంగా పెరగడము, తప్పుడు ప్రదేశాల్లో డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల నష్టముతో పాటుగా భరించలేని ఖర్చులు పెరిగిపోయే అవకాశం కనపడుతోంది. తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు చేయవలసిన పరిస్థితులు, నిరుద్యోగులకు ఎంత ప్రయత్నం చేసినా సరైన ఉద్యోగ అవకాశాలు రాకపోవడాలు, అధికారుల వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. వివాదాలు, కోర్టు వివాదాలు, పోలీస్ కేసుల్లో ఇబ్బందులు కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన కోరికలు పెరిగిపోవడము, అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయడము, ఆన్లైన్ షాపింగ్ల వల్ల ధన నష్టం కనపడుతోంది. వ్యాపారస్తులకి కష్టానికి తగ్గ లాభం లేకపోవడం వల్ల ఇబ్బందులు, పరిశ్రమలు పెట్టే వారికి అనేక రకాల ఆటంకాలు తలెత్తడము కనపడుతోంది. ఈ వారం అనవసరమైన గొడవలు ఇరుక్కునే పరిస్థితి కనపడుతోంది, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల మధ్య గొడవలు, వ్యాపారాలు చేసేటప్పుడు సమస్యలు, ప్రతి చిన్న విషయానికి కోపడడం వల్ల కుటుంబంలో వివాదాలు, అన్నదమ్ములతోటి, అక్క చెల్లెళ్ళతోటి వివాదాలు కూడా కనపడుతున్నాయి, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ప్రేమికుల మధ్య కూడా వివాదాలు, గొడవలు కనపడుతున్నాయి. ఆదాయం కన్నా ఖర్చు అధికంగా కనపడుతుంది. విద్యార్థులు కూడా చదువు పట్ల దృష్టి పెట్టకుండా అనవసరమైన వ్యామోహాలు, అనవసరమైన కోరికలు పెరిగిపోతే జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులకి శ్రమకు తగ్గ ఫలితం కనపడటం లేదు. తోటి ఉద్యోగస్తుల అభిప్రాయ భేదాలు, ఉద్యోగ నష్టాలు కూడా ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలకి భర్తతో సఖ్యత లేకపోవడము, కుటుంబ వివాదాలు, మనసులో ప్రశాంతత లేకపోవడం, విలువైన వస్తువులు పోగొట్టుకోవడంతో పాటుగా ఉద్యోగాలు చేసే చోట సమస్యలు కనపడుతూ ఉన్నాయి. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా మంచి అవకాశాలు వచ్చినా కూడా వాటిని చేజార్చుకునే పరిస్థితులు, వ్యాపారంలో డబ్బులు రొటేషన్ అవ్వకపోవడము, మొండి బకాయిలు పెరిగిపోవడంతో పాటుగా వ్యాపారాల్లో సామాన్య లాభాలే కనపడుతూ ఉన్నాయి, కాబట్టి తత్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఈ రాశి వారికి తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలు కూడా మా పీఠంలో నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని ప్రత్యేకంగా తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో ఇలా డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం ఇలా పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చో తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా
నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇంట్లో కానీ వ్యాపారాల్లో కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రం అని ఉంటుంది. లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలు రావడము, కుటుంబ కలహాలు, ఆస్తి వివాదాలు, కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు, లేదా ఎవరో శత్రువులు ఇబ్బంది పెట్టడం, లేదా ఎవరన్నా మీ మీద ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాల్సినా సరే మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే వీటికి సంబంధించినటువంటి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కనుక కింద కామెంట్ రూపంలో పెట్టండి, మీకు రిప్లై ఇస్తాం. అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చేయలేదా అనే విషయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో పెట్టండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.